రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సమిశ్రగూడెంలో పారిశుద్ధ్య కార్మికులతో మమేకమై రహదారులను మంత్రి శుభ్రం చేశారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచేలా కృషి చేయాలని దుర్గేష్ కోరారు. మనకి ఎక్కడ కూడా కాలుష్యం పెరిగిపోతే మనం నివసించేటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ బయటకు వస్తే ఎన్ని రకాల పొల్యూషన్ చూస్తున్నాం మీరు అందరికీ తెలుసు. డస్ట్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటారు. అంటే మనం జాగ్రత్తగా ఉండి ఇలాంటివి దగ్గర రాకుండా చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటారో దాన్ని సస్టైనబుల్ ప్రాక్టీస్ అంటే సుస్థిరమైన అభివృద్ధి తాలూకు కార్యక్రమాలు. అదే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్, అస్థిరమైనటువంటిది, సమాజాన్ని పాడు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కనుక మీరు ఎవరైతే వర్తకులు ఉన్నారో వారందరికీ మేము చెప్పేది ఏంటంటే మీరు ఒక్క రోజులో అన్ని చేసేమని కాదు, కానీ గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటారండి. మీరు ఖచ్చితంగా మీరు ప్రమాణాలు పాటించాలి. లేకపోతే ఈ ప్రభుత్వం కొంచెం కటువుగానే ఉంటుంది. మీ మీద కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మున్సిపాలిటీ వారు కానీ మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి మేము ఆలోచించిన లైన్ లో మీరు ఆలోచించకపోతే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉంటాం.